జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మొదటిసారి డ్రోన్లు వినియోగిస్తున్నారు అధికారులు. ఈసారి డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా భద్రతను పర్యవేక్షిస్తుంటారు. దీనికి సంబంధించిన డేటా మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్, జాయింట్ సిపి ఇక్బాల్ ఈ డ్రోన్ల పనితీరును పర్యవేక్షించారు. ఈ డ్రోన్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. జూబ్లీ బై ఎలక్షన్స్ కు ఏర్పాట్లు పూర్తవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాయింట్ సిపి గారు ఉన్నారు. సార్, ఏంటి భద్రత పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రాపర్ గా బందోబస్తు ఈ రోజు పెట్టాము. అది బందోబస్తు ప్రకారం ఎలక్షన్ కమిషన్ ప్రకారం మొత్తం డిప్లాయ్మెంట్ జరిగింది. 761 పోలీస్ పర్సన్ డిప్లాయ్మెంట్ జరిగింది. తర్వాత 8 కంపెనీ కూడా పెట్టాము. సో మొత్తం లొకేషన్లో క్రిటికల్ లొకేషన్స్లో పారామిలిటరీ ఫోర్సెస్ కూడా పెట్టాము. హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నారు. నేను కూడా లొకేషన్ వెళ్ళాను, నేను చూశాను. మొత్తం లొకేషన్లో పోలీస్ పీపుల్ ఇప్పుడు ఉన్నారు. తర్వాత రేపు లొకేషన్ ఫోర్సెస్, తర్వాత రూట్ మొబైల్, స్ట్రాటజిక్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, పికెట్, పెట్రోలింగ్, క్యూఆర్టీ, తర్వాత లా అండ్ ఆర్డర్ ప్లటూన్స్ మొత్తం ఉన్నాయి. ఫోర్స్ ప్రకారం చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. టుమారో ఈజ్ వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ వీ విల్ మెయింటైన్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అలాంటి వీడియోలు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? అది సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఉన్నాయి. మన డిఈ ఆఫీస్లో మానిటరింగ్ చేస్తున్నారు. పోలీస్ ద్వారా కూడా మానిటరింగ్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ విల్ టేక్ ఎ ప్రాపర్ యాక్షన్. ప్రధానంగా పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? అందులో సగానికి పైగా సమస్యాత్మక ప్రాంతాలుగానే ఉన్నాయి. అలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో అది పారామిలిటరీ ఫోర్స్ పెట్టాము నేను. తర్వాత స్పెషల్ పికెట్ కానీ పెట్రోలింగ్ కానీ జరుగుతుంది. సో నేను ఐడెంటిఫికేషన్ చేశాను. ఇది ప్రకారం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారం, లోకల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారం, క్రిటికలిటీ ప్రకారం నేను మొత్తం మెజర్స్ ఇప్పుడు ఇన్సిట్ చేస్తున్నాను. సార్, మొదటిసారి డ్రోన్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో ఇందులో రెగ్యులర్గా మీరు ఇచ్చిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఎగరేస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అది ప్రతి డ్రోన్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. సో ఇది డ్రోన్ మన స్కైలో వస్తే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ ద డ్రోన్ విచ్ ఈస్ గివెన్ పర్మిషన్ హ్యాస్ బీన్ గివెన్, సేమ్ డ్రోన్ విల్ బి కంటిన్యూ, అదర్ డ్రోన్ వి విల్ టేక్ యాక్షన్. మొత్తంగా భద్రత పరంగా మాత్రం పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా ఇక్బాల్ గారు చెప్తున్నారు. అలాగే డ్రోన్ వ్యవస్థకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మాత్రమే దాన్ని ఎగరేయడం జరుగుతుంది. ఎవరైనా బయట వాళ్ళు ఎగరేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఇక్బాల్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో RKHM TV, హైదరాబాద్.